ఇక వీని కథ ఇట్టున్నదా, మల్లిగాంధీ ఇంకొకటి ఉన్నది ఆసక్తిగా. మల్లిగాంధీ ఇంకా పెద్ద కథ. మల్లిగాంధీ ఇంకా చాలా పెద్ద కథ ఉన్నది. వాడు ఎమ్మెల్సీ నుండి తప్పుకునే పని దాకా అవుతుంది అది. ఆ అమ్మాయి బయటికి వస్తే ఎమ్మెల్సీ నుండి తప్పుకుంటాడు. ఆల్రెడీ అమ్మాయి కాంటాక్ట్లోకి వేయండి వాడు. ఈ రోజు వేయండి అమ్మాయిని కలుసుకున్నాడు మల్లిగాడు. ఈరోజు అమ్మాయిని కలుసుకొని తప్పైంది నన్ను క్షమించు ఇక దయచేసి నా ఎన్నికకు అడ్డు రాకు అని బేరసారాలు నడుపుతాడు. స్క్రీన్ షాట్స్ తోటి సార్ రేపేస్తా మీకు. నాకు ఈ భాగవతము నైట్ 1 గంటలకే ఫోన్ చేసింది పాపం అమ్మాయి. ఆ భాగవతం ఆ అమ్మాయి కూడా 1 గంటలకే ఫోన్ చేసింది. వీళ్ళు దొంగలు రా, వీళ్ళు సమాజం మీద ఫైట్ చేసినట్టు చేస్తూ అక్రమాలకు పాల్పడుతూ ఆస్తులు కూడా కట్టుకుంటూ వీనికి ఎంత ఉన్నాయనుకుంటా ఆస్తి ఇప్పుడు 10 కోట్లకు ఉన్నాడు వీడు. ఓకే, సంపాదించుకున్నావురా, ఎవరు ముంచినవో ఎక్కడ ముంచినవో ఏం చేసినావో సంపాదించుకున్నావు. అవతలి వ్యక్తి జీవితాన్ని నాశనం చేసే రైట్ నీకు ఎక్కడిదిరా? ఒక అమ్మాయిని 5 సంవత్సరాలను 4 సంవత్సరాలను 2 సంవత్సరాలుగా ఫిజికల్గా ఇష్టం ఉన్నాడు వాడుకుంటున్నావు. ఆ అమ్మాయిని చేసుకుంటానన్నావో లేకపోతే ఏమన్నావో కానీ ఆ అమ్మాయి జీవితాన్ని పాడు చేసే హక్కు నీకు ఎక్కడిది? ఆ అమ్మాయికి మాట ఇచ్చినప్పుడు ఒక మాట మీద ఉండాలి కదా. మరి గా మాత్రం మాట మీద లేను నువ్వేమోగోనివిరా. చెప్పురా ఇంకా అరే కుక్క నా పేరెంట్స్ కలిపి మనకు తెలుస్తుందా వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అనేసి. నా పేరెంట్స్ నా మొన్నటి వరకు వచ్చినారా, ఇదేంది ఇది పని కూడా చేసుకుంటలేదు, ఇది వర్క్ కూడా చేసుకుంటలేదు, తిండి కూడా తింటలేదు అనేసిరా. కుక్క నీకేం తెలుసురా వాళ్ళ బాధ ఏందో వాళ్ళని కానీ మళ్ళీ ఇట్లా పెట్టి వీడు ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ అన్నట్టు కేసీఆర్ కేటీఆర్ కనబడితే బద్ద శత్రువులు అన్నట్టు వాళ్ళ మీద రకరకాలుగా చెప్తా అంటాడు. ముందు ఆ అమ్మాయి జీవితాన్ని పాడు చేసినందుకు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పు, ఇడియట్ ఫెలో చెప్పు. ఆ అమ్మాయి పెళ్లి లేకుండా ప్రతిరోజు నరకం అనుభవిస్తాందిరా నీ వల్ల. నీ భాగవతం తెలియక ఇది ఎప్పుడైతే దొరికినవో మంచి జాబర్ అమ్మాయి, 2-3 లక్షల రూపాయల శాలరీ అమ్మాయికి. కథం ఫ్లడ్ చేసిండు, పడేసిండు, అమ్మాయిని వాడుకున్నాడు. కథం ఇప్పుడు ఇక రకరకాలుగా ఇబ్బంది పెడతాడు. మరి దీంట్లో కేసీఆర్ కేటీఆర్ వీని మీద నాట పెద్ద ఇజ్జతి లేదురా. ఆ అమ్మాయి బయటకు వస్తే చెప్పాను కొంచెం చంపుతుంది గాడిది. సపరేకు ఒక అమ్మాయితోటి రిలేషన్లో ఉన్నప్పుడు ప్రాణం పోయినా మంచిది, అమ్మాయిని కాపాడుకోవాలి. తెలిసి తెలియక తప్పులు చేస్తే క్షమించు అనాలి. తెగదాకా లాక్కుంటారు రావులేగా ప్రజలారా. ఈ మల్లిగాని దోస్తు మల్లిగాడు చేసే కథలు ఇవి మల్లిగాని దోస్తు చేసే కథలు. దయచేసి ఈ దొంగలు ఎవరికి మద్దతు ఇచ్చినా ఆ మద్దతు వెనక ఖచ్చితంగా వీళ్ళకు డబ్బు ముట్టి ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళు కథలు పడి ఉంటారు. వీళ్ళు పచ్చి లంగలా వీళ్ళు. నేను చెప్తున్నా కదా, వీళ్ళ భాగవతం అంతా నాకు 10 టీవీ నుండే తెలుసు. 10 టీవీ లేడీసే చెప్తారు వీళ్ళ భాగవతం అంతా. 10 టీవీలో ఉన్న యాంకర్లే రగ్గాని భాగవతం కావచ్చు, మల్లిగాని భాగవతం కావచ్చు, ఇట్లా బట్టలు ఇప్పి చూపెడతారు. ఎందుకంటే ఒక మీడియాలో ఉన్నప్పుడు వాళ్ళు బయటకు వచ్చి చెప్పలేరు కాబట్టి ఈ యాంకర్లుగా ఇంత వేసుకున్నారు అనుకో మేకప్. ఇక కథ ఇవే కథలు. దొంగ మల్లిగాడు అసెంబ్లీకి పోవాలా, మల్లిగాని శ్మశానానికి పంపాలంటే శ్మశానానికి అంటే ఫిజికల్ శ్మశానానికి కాకుండా ఇల్లే శ్మశానంగా చేసే ఇంట్లో ఉంచాలి వాడిని. ఇక దయచేసి ఇక్కడ మన లింకు పెట్టిన యూ న్యూస్ తెలంగాణ ఒక లింకు పెట్టినా దాన్ని ఓపెన్ చేసుకొని ఇట్లా దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఛానల్ ఉంటుంది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. మన మీదనే ఉంటాయి కుట్రలు ఉంటాయి, దాడులు ఉంటాయి, రకరకాల ఇబ్బందులు పెట్టాలని చూస్తారు. ఎందుకంటే సంచలనమైనది ఇప్పటి వరకు మంచి భాగవతం వేసుకొని మంచి అని ఒక ముసుగు కప్పుకొని బతుకుతున్నాయి ఈ దొంగల భరతం పడుతున్నాం కదా. ఇక మనకు ఏదోటి పెట్టాలని చూస్తారు. దానికి బొచ్చు కూడా ఏం కాదు కానీ భయపడే సవాల్ లేదు. కానీ ఇక ఈ యూ న్యూస్ అనేది యూ న్యూస్ తెలంగాణ అని ఉంటుంది. ఈ యూ న్యూస్ తెలంగాణ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వాహనయాత్ర చేయాలనే ఒక ఆలోచన కూడా శ్రీకారం చుడుతున్నాను. దానికి సంబంధించి
ఇంకా 1-2 రోజులలో పూర్తి స్థాయిగా మనకు క్లారిటీ వస్తుంది. వెంటనే మళ్ళీ కానీ భరతం పట్టడానికి ఆ డిస్టిక్లకు కూడా పోతాం అని మరొకసారి చెప్తూ, ఇది ఇవాల్టి మార్నింగ్ న్యూస్. చూస్తూనే ఉండండి యూ న్యూస్.